Audio Jungle. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట మీకు నా హృదయపూర్వక వందనాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ కుటుంబాలకి శాంతి సమాధానము ప్రభు వారే అనుగ్రహించును గాక. ఈరోజు అనేక రకాలైన పరిస్థితులు, అనేక రకాలైన దుఃఖములతో ఉండవచ్చు. కానీ నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నాము అంటే ఆయన యొక్క దయ, ఆయన యొక్క సంకల్పము, ఆయన యొక్క ప్రణాళిక, ఈ రీతిగా ఆయన యొక్క కృపే మనందరికీ తోడుగా ఉండి ఎన్నో పరిస్థితుల నుండి, ఎన్నో ఇబ్బందుల నుండి, ఎన్నో ఆటుపోటుల నుండి, రకరకాలైన పరిస్థితుల్లో నుండి మనందరినీ కూడా కాపాడుతూ ఆ యొక్క దయగలిగిన దేవుని కృప. మన యొక్క నీతి కాదు, మన బలము కాదు, క్రీస్తు యేసు యొక్క ఆత్మ కార్యము. ఆ మహోన్నతుడు, ఆ సర్వశక్తి కలిగిన ఆ ప్రభు వారే కనికరం చూపకపోతే, ఆయన వాత్సల్యత మన ఎడల చూపకపోతే చాలా మంది 2024 సంవత్సరంలోనే గతించిపోయారు. ఈ సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తం వరకు మనము కాపాడబడుతున్నాము అంటే ఆయన యొక్క దయ, ఆయన కృప. నీవు ఆయన కృపని, ఆయన రుణమును ఏమిచ్చి తీర్చుకుంటావు? నిలువున మన ప్రాణమును అర్పించిన మనము తీర్చలేము, తీర్చబోము. గనుక ప్రభునందు దేవుని బిడ్డలారా, 2024 సంవత్సరంలో జరిగినవన్నీ కూడా ఒక పాఠాలుగా, ఒక జ్ఞాపకాలుగా మిగిలిపోతూ ఉన్నాయి. రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఎంతో మంది కారగర్భంలో కలిసిపోతున్నారు. అయినప్పటికీ ఆ యొక్క దయగలిగిన దేవుడు ఈ రీతిగా ఆయన వాత్సల్యత మనకి ఉంచాడు కాబట్టి మనం ఈ రీతిగా బ్రతికి మరలా బట్టగడుతున్నాం. మనమైతే నూతన వస్త్రాలతో పాటు పరిశుద్ధాత్మ అభిషేకం కూడా పొందుకొని ఉన్నాం. మరొక్కసారి ఆత్మాభిషేకముతో నింపబడి ఉన్నాం. చాలా మంది లోకములోనే ఉండిపోతూ ఉన్నారు. మనమైతే మన పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయి. మరి చాలా మంది పేర్లు జీవగ్రంథమందు రాయబడలేదు. వారికి ఆరని అగ్ని వారి కోసము ఎదురు చూస్తూ ఉంది. మరి మీరు వారి నిమిత్తము విజ్ఞాపన చేస్తున్నారా, ప్రార్థిస్తున్నారా? అన్నట్లు మీరు ప్రభువునందు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమైన రక్షణ పొంది ఉన్నారా? అలాగైతే మీరు ధన్యులే. మీ యొక్క కుటుంబంలో ఉన్నవారు కూడా మరి వారు మారు మనసు పొందారా? వారి కోసము ఎంత విజ్ఞాపన ఉంది, ఎంత వారి కోసము కన్నీరు గారుస్తూ ఉన్నారు. మీకు తెలుసా, మన కన్నీళ్లు ఆయన బుడ్డిలో దాసి ఉంచాడు. మన యొక్క విజ్ఞాపన అంతా కూడా ఆయన కవిలో దాసి ఉంచాడు. కీర్తనకారుడు మరి 82వ కీర్తన 6వ వచనంలో ఈ రీతిగా ఉంది. చాలా మంది అంటున్నారు, యేసు ప్రభువుని నమ్ముకున్నారు కదా, మరి మీకు ఎందుకు రోగాలు వస్తాయి, మీకు ఎందుకు వ్యాధులు వస్తాయి, మీరెందుకు బాధపడుతూ ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటారు. ఈ 2025 సంవత్సరంలో కూడా నీకేమన్నా వ్యాధి ఉన్నా, బాధ ఉన్నా, చెప్పుకోలేని మనస్తాపం కలిగిన ఏ పరిస్థితి అయినా సరే, నీవు ఈ యొక్క నూతన సంవత్సరంలో ఆరంభములోనే, మొదటి వారములో, మొదటి గడియలో, మొదటి గంటలోనే నీ మీదికి ప్రభువు యొక్క హస్తము వస్తుంది. ఆయన యొక్క హస్తము నీలో తాకినప్పుడు నీవు ఎలాంటి వ్యాధి కలిగిన వ్యక్తివైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తివైనా సరే, నీ చింత యావత్తు ఆయన మీద మోపినట్లయితే, ఆయన వైపు చూసి ఆయన ఎడల నీవు శ్రద్ధాభక్తులతో ఉన్నట్లయితే, ఆయన మీద నీ మనస్సు ఆడుకున్నట్లయితే, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనములో అంటాడు భక్తుడు, ఎవరి మనస్సు నీ మీద ఆనుకునునో వాడు పూర్ణ శాంతి కలిగిన వాడిగా నీవే చేస్తావు. చూడండి ప్రజలారా, చాలా మంది దేవుణ్ణి నమ్ముకున్నారు. మరి అలాగా రోగాలు వస్తున్నాయి, రకరకాల సమస్యలు వస్తున్నాయి, మాకంటే వస్తాయి, మీరు దేవుని బిడ్డలు కదా అనే ప్రలోభాలు పలుకుతూ ఉండవచ్చు. అయితే మీ అందరికీ ఒక రహస్యం చెప్పనివ్వండి. మనము అధికారుల్లో ఒకడు కూలినట్లుగా మనము కూడా అదే రీతిగా కూలిపోతామని
82వ కీర్తన 6వ వచనములో సక్రమంగా మనకి సాక్ష్యం ఇవ్వబడి ఉంది. మీరు దైవములనియు దేవుని కుమారులనియు అయినను అధికారుల్లో ఒకడు కూలిపోయినట్లుగా మీరు కూలిపోతారు. శుభవచనం పలకరా అంటే ఈ రోజు కూడా నూతన సంవత్సరం రోజు కూడా ఎందుకు ఇలాగా పలుకుతున్నావు అంటారేమో. ఈరోజు నీవుండవు, నేనున్నాను. మరి 2024 సంవత్సరంలో ఈ యొక్క గంట క్రితం ఎంతమంది కాలగర్భంలో కలిసిపోయారు, ఎంతమంది ఈ లోకాన్ని వదిలిపెట్టి ఎంతమంది వెళ్ళిపోయారు, ఊరికి ఉత్తరాన ఎంతమంది ఉంచబడ్డారు, ఏడ్చేవాళ్ళు ఎంతమంది, దుఃఖించేవాళ్ళు, దుఃఖపడేవాళ్ళు, రకరకాలైన బాధలతో ఈ నూతన సంవత్సరములలో కూడా మరి కన్నీళ్ళు అన్నపానములుగా స్వీకరిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? నీవు నేను దేవుని యొక్క దయను బట్టి, దేవుని యొక్క వాత్సల్యతను బట్టి కొత్త వస్త్రమును ధరించుకున్నాం. కానీ ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ దినమున ఎంతో మంది నరకానికి వేర్చబట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు తెలుసా, ఈరోజు సాతానుడు గద్దించు సింహమనే ఎవరిని మింగుదానని ఎతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. తెలుసా, 1 పేతురు పత్రిక మరి 5వ అధ్యాయంలో 8వ వచనంలో అంటాడు, మీ విరోధి అయిన అపవాది గద్దించు సింహమనే తిరుగుతూ ఉన్నాడట, ఎవరిని మింగుదామా అని. మరి మన యొక్క జీవితం ఎలాగ ఉంది, నీ యొక్క స్థితిగతులు ఎలాగ ఉన్నాయి అని ఒక్కసారి దృష్టించండి, గుర్తుపట్టండి. ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఎన్నో గంటలు గడిచిపోతున్నాయి. పోయిన రోజులు మళ్ళా తిరిగి రావు. గతించిపోయిన రోజులు మరలా తిరిగి వస్తాయా? అవి జ్ఞాపకాలుగానే మిగిలిపోతాయి, అవి మనకి పాఠాలుగానే మిగిలిపోతాయి. బాల్యములో ఉన్న ఆ యొక్క రోజులు రావాలంటే రావు. ఈరోజు తిరిగి రావాలి అంటే అది యొక్క జ్ఞాపకంగా మిగిలిపోతుంది, కానీ మళ్ళా తిరిగి అక్కడికి వెళ్ళాను అంటే వెళ్ళటం కుదరదు. అలాగనే నీ యొక్క కుటుంబ సభ్యులు కావాలి, నీ యొక్క ఇరుగువారు పొరుగువారు ఎంతోమంది మరి పాతాళము నోరు తెరిచి ఉంది, ఎవరిని మింగుదనా అని చెప్పి. ఎందుకు ఉంది అంటే యోబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. ఏమని ఉందంటే, పాతాళము పాపమున్న వారిని పట్టి బంధించిద్దట, పాపమున్న వారిని పట్టి బంధించిద్దట. మరి నీవు పాప సంఖ్యల నుంచి నువ్వు విడలాడబడ్డావా, ఇడిపింపబడ్డావా? నీ కొడుకే గత 2000 సంవత్సరాల కిందనే ప్రభువారు వచ్చాడు, మనిషిగా వచ్చాడు, మానవునిగా జన్మించాడు. ఈ సర్వ సృష్టిని నిర్మించి ఆకాశములు మహా ఆకాశములు పట్టజాలంతగా ఉన్న ఆ పరమాత్మ మనందరి కోసము, మనం రక్త సంబంధునిగా, మనం రక్త మాంసములు కలిగిన వారిగా ఉండగా, ఆ ప్రభువు ఆత్మస్వరూపిగా ఉండగా, యోహాను సువార్త 4:24 ప్రకారముగా ఆయన ఆత్మ గనుక ఆరాధించువాడు ఆత్మతోనూ శక్తిముతోనూ ఆరాధించాలని రాయబడి ఉంది. అలాంటి ఆత్మకి శరీరం ఎందుకు అవసరమైంది అంటే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, తన పిల్లలు రక్త మాంసములు కలిగిన వారిగా ఉండగా వారందరి నిమిత్తము ఆయనే మనిషిగా మానవునిగా జన్మించాడట. గమనించండి, మనము చాలా హ్యాపీగా ఉన్నాం. అందరినీ జనవరి శుభాకాంక్షలు చెప్పుకుంటారు, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటారు, రకరకాల భాషల్లో రకరకాలుగా చెప్పుకుంటారు. ఎందుకు? యేసు ప్రభుని దేవుని నమ్ముకున్న వారైనా సరే, నమ్మని వారైనా సరే 2 విశ్వాసాలు ఉన్నాయి. ఒకటేమో విశ్వాసము, రెండోది అవిశ్వాసము. 2 శక్తులు పనిచేస్తున్నాయి. ఒకటేమో దైవ శక్తి, రెండోదేమో మానవ శక్తి, ఒకటేమో దెయ్యపు శక్తి ఉంది. మనం విశ్వాసాల కొలతలోకి వచ్చేటప్పటికి సుమారు 3 రకాలుగా ఉన్నాయి. చంచల మనస్తత్వం ఉంది, స్థిర మనసు లేదు, స్థిరమైన మనసు ఉన్నది, విశ్వాస జీవితం. దేవుని యొక్క శక్తి, 2 శక్తులు మనలో మానవుల్లో పనిచేస్తున్నాయి కంటికి కనపడకుండా. ఒకటేమో దైవశక్తి, రెండోదేమో దైవ శక్తి. ఈ 2 కూడా మానవునికి కంటికి కనపడకుండానే జరిగిస్తూ ఉన్నాయి. కాలక్రమంలో మానవుడి యొక్క జ్ఞాపకాలకు రాకుండా మనం చేస్తుంది మంచిదా, మనం పోతున్న మార్గం కరెక్టేనా, అసలుగా మనం ఎలాగా మనం పోతే మోక్షానికి చేరుతాము, ఎవరి పాదాలను మనము ఆశ్రయించాలి, ఎవరిని నమ్ముకుంటే మనము మోక్షానికి వెళ్తాము. మన పితరులు పూర్వీకులు తపస్సు సంపన్నులు, యజ్ఞాలు, హోమాలు, రకరకాలైన పూజలు, మరి రకరకాలైన హోమాలు చేసి
మరి దేవుని యొక్క దర్శనం పొందిన ఆ మహోన్నతుడి యొక్క సర్వశక్తి కలిగిన ఆ రూపాన్ని దర్శనం పొంది భగవంతుడు ఎలాగో ఉంటాడు, భగవంతుల్లో కామము లేదు, క్రోధము లేదు, మోహము లేదు, మదము లేదు, మత్సరము లేదు, దురి గుణాలు మనలో ఉంటాయి, అరిషడ్ గుణాలు దురి గుణాలు మనలో ఉన్నాయి, దేవుళ్ళలో ఉండకూడదు అని చెప్పి ఒకరికన్నా కూడా దృష్టి లేకుండా ఈరోజు 2 శక్తులు అని చెప్పాను. దైవశక్తి ఏమో దేవుని వైపు మహించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. తన పిల్లలు రక్తమాంసంగా ఉండగా వారందరి నిమిత్తము ఆ భగవంతుడే మానవ అవతారం ఎత్తి 2000 సంవత్సరాల కిందనే వచ్చి, అమ్మా మీకోసమే నా ప్రాణమును పెట్టాను, మీకోసమే నా రక్తమును సిందించాను, మీ నిమిత్తమే నిలువెల్లా నేను గాయాలమైపోయాను, మీ కొరికే మోక్షము ద్వారాలు తెరవబడి ఉన్నవి, అదిగో రాండి నా రక్తముగా కడగబడిందని 2000 సంవత్సరాల కిందనే వచ్చి ప్రాణం పెట్టిపోయాడు. అయితే ఒక్క మాట జ్ఞాపకం చేయండి. ప్రకటన గ్రంథము మరి 20వ అధ్యాయము 11వ వచనంలో ధవళ సింహాసన తీర్పు ఉన్నది. మనమైతే హ్యాపీగా ఉన్నాము, మనమైతే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటున్నాము, జనవరి శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాము. ఎందుకంటే ఆయన యొక్క దయా సంకల్పమును బట్టి మనం ఈ రీతిగా ఉన్నాము గనుక చెప్పుకుంటున్నాము. ప్రభునందు దేవుని బిడ్డలారా, 2025వ సంవత్సరం చూడకుండా గాఢ గర్భంలో కలిసిపోయిన వాళ్ళ పరిస్థితి ఏమిటి, వారి యొక్క స్థితి ఏమిటి, వారితో పాటు మనం పోలేము కదా. వారిలో మన రక్త సంబంధికులు ఉండవచ్చు, బంధువులు ఉండవచ్చు, స్నేహితురాలు ఉండవచ్చు, స్నేహితులు ఉండవచ్చు, మనకు తెలిసిన వారు ఉండవచ్చు, మనకు తెలియని వారు ఉండవచ్చు. ఈరోజు శోకముతో నిండిపోయే వాళ్ళు ఎంతో మంది ఉండవచ్చు. సంతోషముతో గ్రాండ్గా కేకులు పుట్టినరోజు జరుపుకుంటున్న వారు ఎంతో మంది ఉండవచ్చు. అయితే ఈ 2025వ సంవత్సరంలో ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనంలో తీర్పు ఉన్నది. ఆ తీర్పు తప్పించుకోవటానికి భగవంతుడు ఒక మాట అన్నాడు 15వ వచనంలో, ఎవరి పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్లు కనపడిన వెలలా వారు మండుచున్న అగ్నిగుండములో పడవేయబడును అని స్పష్టమైన సాక్ష్యం ఇవ్వబడి ఉంది. ఎవరు చెప్పారు అంటే సైన్యములకు అధిపతికి యెహోవా, ఆయనకి ఎల్షెద్దై సర్వశక్తి కలిగిన దేవుడు అని రాయబడి ఉంది. కనుక గమనించండి, మనము జరుపుకుంటున్నాం, సంతోషంగా ఉన్నాము. అయితే రక్షణ నీవు పొంది ఉన్నావా? నీవు ఇంకను రక్షింపబడలేదా? బ్రేకులు వేస్తున్నావా? ఇంకను వాయిదాలు వేస్తున్నావా? డేట్లు పెడుతున్నావా? నేను ఇంకా 10th క్లాస్ పరీక్షలో పాస్ కాలేదు, పాస్ అయినాక తీసుకుందాం అనుకుంటున్నావా? ఇంకా నాకు డిగ్రీ సర్టిఫికెట్ రాలేదు, డిగ్రీ సర్టిఫికెట్ వచ్చినాక తీసుకుంటా అనుకుంటున్నావా? అయితే అలాగైతే సాతానుడు నిన్ను మోసం చేస్తున్నాడు. అదే అసత్యములో ఉన్న దెయ్యపు శక్తి. నిన్ను సాతానుడు మోసం చేస్తున్నాడన్న సంగతి గమనించు, గుర్తుపట్టు. నీ 10th క్లాస్ సర్టిఫికేట్ రాకపోయినా, డిగ్రీ సర్టిఫికేట్ రాకపోయినా, అసలు నువ్వు క్వాలిఫై కాకపోయినా సంబంధము లేదు. అది ఎలాంటి పరిష్కారం కాదు, కానీ ఒకటే పరిష్కారం కావాలి. మానవుని యొక్క జన్మ కర్మ పాప దోషముల నిమిత్తము మానవునికి మనశ్శాంతి అనేది కొరవైంది. ఈ మనశ్శాంతి కోసమే పూజలు చేసిన, అనేక రకాలైన తపస్సులు చేసిన, హోమాలు చేసిన, యజ్ఞాలు చేసిన, అనేక రకాలుగా దేవుణ్ణి సంతోష పెట్టాలని మానవుడు ఆది నుండి ప్రయాసపడుతూనే ఉన్నాడు. తన యొక్క తెలివి మీద ఆధారపడుతూనే ఉన్నాడు, తన జ్ఞానం మీద ఆధారపడుతూనే ఉన్నాడు. కానీ నిజమైన జ్ఞానం ఉంది, నిజమైన శక్తి ఉంది. ఆ శక్తి ఎవరూ కాదు, ఆ జ్ఞానం ఎవరూ కాదు, ప్రభువైన యేసు క్రీస్తు వారిని మీకు నేను తెలియజేస్తున్నాను. ప్రభువారే మనందరి కోసము ఆయనే వచ్చి సర్వ సృష్టికి అధిపతి అయి ఉండి, ఆయన పిల్లలమైన మనము నరకానికి పోతున్నామని, ఆ నరక శిక్షను మనకి తప్పించడానికి ఆ ప్రభువారే మన కోసము సమాధిలో ఉన్నాడు. 2000 సంవత్సరాల కిందనే వచ్చాడు, చెప్పాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి విశ్వసించిన వారందరూ కూడా ఏమయ్యారు తెలుసా? సంతోషమైన పరలోకములో జరిగే ఆ యొక్క సంతోషము, ఆనందము, సమాధానము ఈ భూమిలోనే పొందుతూ ఉన్నారు. ఈ మనిషి రీతిగా ఉన్న ఈ మానవ లోకములోనే పొందుతూ ఉన్నారు. ఈ మనశ్శాంతి ఎవరిని అడిగితే ఇస్తాడు? ఎవరికాడ దొరుకుతుంది? కొన్ని కోట్లు పెట్టినా దొరుకుతుందా? కొన్ని కోట్లు ఎలగట్టినా
మనశ్శాంతిని నువ్వు కొనలేవు. నువ్వు ధనవంతుడు కావచ్చు, నీ కాడ అంటే 1,000,000 మంది రావచ్చు, అనేక రకాలైన పనివాళ్ళు ఉండవచ్చు, రకరకాల పనిముట్లు కలిగిన వాడివి కావచ్చు. కానీ నీకు ఒక మాట చెప్పనివ్వాలి. ఎందుకంటే నీవు ఎంత ధనాన్ని వెచ్చించినా మనశ్శాంతిని కొనుక్కోలేవు. మనశ్శాంతి దొరకాలి అంటే ధనం వెచ్చిస్తే కాదు, నీ జ్ఞానం వెచ్చిస్తే కాదు కానీ అది ఎక్కడ దొరికేది కాదు. కానీ ఎక్కడ దొరికిద్దాయి అంటే నిన్ను సృష్టించిన సృష్టికర్త 139వ కీర్తన 15వ వచనములో ఒక మాట ఉంది. నీవు నేను ఇలాగ జన్మించడానికి ప్రథముగా తల్లి గర్భమందు కాదండి, పిండముగా వేయబడుతుంది. మనం ఎక్కడో తెలుసా? అందరికీ తెలిసింది ఏంటంటే మనము తల్లి గర్భములో పిండంగా వేయబడుతున్నాము అని భ్రమలో బతుకుతూ ఉన్నాడు మానవుడు. అది కాదు, రహస్యమందు అగాధ జలముల కింద, భూమి యొక్క కింద భాగములో ప్రభువారే తన యొక్క అస్తములతో మానవుని నిర్మాణం చేస్తూ ఉన్నాడట. మానవుని నిర్మాణం చేసిన ఆయన అస్తములు అంటాడు దావీదు భక్తుడు అంటాడు, నేను రహస్యమందు పుట్టినప్పుడు, విచిత్రముగా నేను నిర్మాణం చేయబడినప్పుడు, భూమి యొక్క అగాధ జలములలో నా నిర్మాణం జరిగేటప్పుడు నీ చేతులు నన్ను చెక్కాయి, నీ కన్నులు నన్ను చూశాయి. నాకు తలంపు పుట్టక మునిపే నువ్వు తలంపు ఉన్నవాడివి, నీ తలంతులు మానవుని తలంతుల కంటే ఉన్నతమైనవి అని చెప్పి దావీదు భక్తుడు సాక్ష్యం ఇచ్చాడు. మనము ఎక్కడ తల్లి గర్భమందు కాదు పిండంగా వేయబడుతుంది. మొట్టమొదటిగా భగవంతుడు విచిత్రముగా అగాధ జలముల కింద మన నిర్మాణం చేస్తున్నాడు. నిర్మాణం చేసిన తర్వాత ఒక స్త్రీ గర్భములోకి ప్రవేశపెడుతూ ఉన్నాడు. ఇది సృష్టి రహస్యం. దీన్ని పరిశోధించడానికి శాస్త్రవేత్తలకి సారలేదు, సైంటిస్టులకు సారలేదు. కనుక గమనించండి, గుర్తుపట్టండి. ఎన్నో సంవత్సరాలు, ఎన్నో న్యూ ఇయర్లు, ఎన్నో జనవరి 1లు, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటున్నాం, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటున్నాం, జనవరి నూతన శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం. కానీ నీ కుటుంబంలో వాళ్ళు రక్షించబడ్డారా? నీ ఎరుగువారు పొరుగువారి కోసం నీ కన్నీరు ఎంత ఉన్నది? మన సంచారములు ఆయన లెక్కిస్తున్నాడు, మన కన్నీళ్లు ఆయన గుడ్డులో దాగి ఉన్నాయని 56వ కీర్తన 8వ వచనంలో రాయబడిన ప్రకారముగా నీవు ఎంత ఎత్తిస్తావో, ఎంత విజ్ఞాపన చేస్తావో చెయ్యి. ప్రభువారే మనందరికీ సహాయం చేయాలి, చెయ్యుగాక. హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా ప్రభువారిని నీకు కృప చూపునుగాక. ఆయన కృప ఈ యొక్క 2025 సంవత్సరంలో ఉన్న అందరికీ, రాబోతున్న వారందరికీ సదాకాలము ప్రభువారే తోడే ఉండి ఆయన కృపా వాత్సల్యత వెడదగక మనందరినీ కాపాడునుగాక, సంరక్షించునుగాక. ఆయన కరుణ, ఆయన హస్తము మనకి ప్రాకారముగా ఉండునుగాక. ఆమేన్.